నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కుక్కట్పల్లిలో బాలిక హత్య కేసు ఎంత మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీని గురించి చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే 12-13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల అబ్బాయి, అది కూడా 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి హత్య చేశాడు అని చెప్పేసి అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మనము మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అండ్ రీజన్స్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ మనము రూల్ అవుట్ చేయొచ్చు, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. 12 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ల అబ్బాయి అంటే అది కూడా హత్య, దారుణంగా కత్తిపోట్లు. దీని గురించి అసలు విన్నప్పుడే అంత చిన్న పాపని ఏం ఉద్దేశం ఉంటుంది చంపడానికి అనేదిగా అనుకున్నాము. సరే, దాని తర్వాత క్రికెట్ బ్యాట్ అది ఇది దాని తర్వాత డిస్కషన్లోకి వచ్చింది. కాకపోతే మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి సార్ దీంట్లో? అంటే మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్, అబ్బాయి మైనర్. మైనరే. సో ఈ క్రికెట్ బ్యాటా, ఇంకా అమౌంట్ తీసాడా, ఇంకేదో విషయం పక్క పెడితే అంత చిన్న అబ్బాయి అసలు సరే ఇప్పుడిప్పుడే జనరేషన్ రాబోయే అబ్బాయి అంత చిన్న అమ్మాయిని సరే ఇలా చంపాలే, ఇలాగే చేయాలా అనేది ఎలా అసలు ఆ ఊహకే తెలుస్తలేదు మనకు. అది అంటే ఇతనున్న వాతావరణం ఎలాంటిది, ఇతనున్న బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, ఈ అబ్బాయితో తిరిగే మనుషులు ఇంకా ఎలా ఉంటోళ్ళు, ఇంకా ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇదివరకు ఇంకేమైనా చేశాడా? సరే చోరీ అనుకుందాం, దొంగతనం అంటే అది ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఈ రోజు వచ్చేది అలవాటు కాదైతే నాకు తెలిసి ఇదివరకు ఇంకేమైనా చేస్తూనే ఉంటుంది. సో ఇతని ఫోను చూస్తూనే ఉన్నాం, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఇతని ఫోన్ తీసుకుంటే అతని ఫోన్లో మట్టుకు అన్ని క్రైమ్ సంబంధించినవి, నేరాల గోడలకు సంబంధించినవి. సరే ఒకవేళ ఏమన్నా అటెంప్ట్ చేస్తే ఎలా ఎస్కేప్ కావాలి, లేకంటే ఇంకా ఎలాంటి అటెంప్ట్ చేయాలి అనే విధంగానే ఉన్నాయంట. పట్టి క్లియర్గా దీనికంటే ఒక స్కెచ్ పరంగా అంటే ఒక పెద్ద ఎలాంటివి అంటే చాలా మేధావులు కానీ, ఇంకా పెద్ద దోపిడీదారులు కానీ, పెద్ద దొంగలు కానీ ఏదో పెద్ద రాబరీ చేస్తారు సార్, స్కెచ్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇలా ముగించి లాస్ట్కు ఇది ఒక పెద్ద ఆపరేషన్ డన్ అనేలాగా. అదే కదా అసలు. అంటే నార్మల్లీ ఈ సోషల్ మీడియాలో చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు ఇలాంటి వీడియోస్ కానీ ఆ హై వస్తుంది వాళ్ళకి. మేబీ ఆ ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ దాంట్లోనే ఇది జరిగిపోయిందా, గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. ఇదంతా కేవలం సోషల్ మీడియా ఇన్స్పిరేషన్ ఒకటి, తర్వాత ఈ సినిమా ప్రభావం కానీ, ఈ చుట్టుపక్కల ఈ సోకాలిటీలో ఉన్న ప్రభావం కానీ, ఇంకోటి వెబ్ సిరీస్ ఈ మధ్య ఇలాంటి పిల్లలను అట్రాక్ట్ చేయడానికి కానీ, లేని వాళ్ళకు కూడా ఈరోజు అర్థమయ్యేలాగా కళ్ళ గట్టి చూపించే ఇలాంటి మూవీస్ కానీ, ఇలాంటి ఇవి వెబ్ సిరీస్ కానీ ఇమ్మీడియట్లీ బ్యాన్ చేయాలి. దానివల్ల కొంత తగ్గుతూ ఉంటుంది. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా, సమాజాన్ని బాగుపరిచేలాగా, ప్రజలను మేలుకొల్పేలాంటి మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సీరియస్ కానీ తీస్తే ప్రజలు బాగుంటారు, వాళ్ళతో పాటు అన్నీ బాగుంటాయి. ఇలాంటి మూవీస్ ఇస్తే మటుకు, ఇలాంటి వెబ్ సిరీస్ ఇస్తే ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ అబ్బాయికి అతని బ్యాచ్ చూడాలి, అతని మనుషులు చూడాలి, అతనితో తిరిగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలి, ఆయన అలవాట్లు ఏంటి చూడాలి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆలోచన చేస్తున్నామంటే ఆ అబ్బాయి మేజర్ కాదు, అవునా కదా, ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి కాదు, ఆ చిన్న కుర్రోని పట్టుకొని మనం ఇప్పుడు ఏమని చేస్తాం? చట్టాలు న్యాయాలు ఒకలాగా ఉన్నాయి, సమయం చూస్తే ఇట్లా ఉంది, మనం చూస్తే చిన్న అబ్బాయి అయ్యో పాప అనిపిస్తుంది. కానీ మనం వదిలిపెడితే రాబోయే కాలంలో ఏమవుతుందో అర్థమైతలేదు. ఈ సమాజం ఏం చేస్తే ఎటుపోతుందని ప్రతిసారి మేము బాధపడుతూనే ఉన్నాం. సరే, ఆ లెక్కన చూసుకుంటే అవే సిరీస్, అవే మూవీస్ మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, చాలా మంది చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో అది ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు మీరు మాట్లాడితేనో ఇంకొకరు మాట్లాడితేనో బ్యాన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని మీకు తెలుసు కదా. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎందుకంటే మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అయితే నేను దాన్ని కూడా తప్పు పట్టి వాళ్ళు బ్యాన్ చేయాలంటే నేను, కానీ అలాంటి వాటికి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే కొంచెం సమాజాన్ని మెరుగుపరిచేలాగా, ప్రజలను చైతన్యవంతం చేసేలాగా అలాంటి తీస్తే కొంచెం బాగుంటుంది. సరే ఇప్పుడు చాలా మూవీస్ కూడా, చాలా వెబ్ సిరీస్ కూడా చెప్పినట్టు అందులో అంటే అన్నీ చూపిస్తారు. స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఒక దొంగ ఎలా తయారవుతాడు, లాస్ట్గా దొంగ దొరికితే లైఫ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు కొన్ని వీటిల్లో. సో అట్లాంటి కొంచెం అవుతా ఉంటాయి. కానీ వీటికి అవన్నీ అర్థం కావు కదా, వీటి బేసికే అర్థమవుతుంది. వాడు ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఎలా చోరీ చేస్తాడు, ఎలా రాబర్ట్ చేస్తుండు, ఎలా దొంగతనం చేస్తాడు, ఎలా మర్డర్ చేస్తున్నా ఒకటే అదే మైండ్లో పెట్టుకుంటాడు. నెక్స్ట్ నేను కూడా అలాగే చేయాలి,
నేను కూడా నెక్స్ట్ అలాగే చేయాలని మన మైండ్ సెట్ అయితే అలాగే చేస్తా ఉంటాం. ఉమ్, సో ఇదంతా ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ పిల్లలకి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ, వాళ్ళు చదువు చెప్పే టీచర్లు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఉమ్, ఈ ఒక్క అబ్బాయికి కాదు, ఇంకే అబ్బాయికైనా వాని ఓకే. వయసుని బట్టి వాని ప్రవర్తన బట్టి వాని అక్కడ ఉంచాలి. సో ఇప్పుడు ఎవరైనా మందులు ఇచ్చామనుకో అబ్బాయిని, ఉమ్, వాళ్ళ పేరెంట్ ఏమని అంటారు, లేకపోతే ఇంకే పద్ధతిలో అంటారు. వాళ్ళందరి విషయం పక్క పెడితే పక్కబొట్టు నీకెందుకురా, వాడు ఎట్లా పోతే నీకెందుకు అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి దారి ఇస్తా ఉంటాయి. ఉమ్, వాడు ఎందుకురా అని వదిలేస్తే ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. అవును. సో ఇలాంటి వాటికి ఎవరి దృష్టికి వచ్చినా కూడా, ఇప్పుడు నేనున్నాను, నా దృష్టికి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి సిగరెట్ తాగుతాడు, ఒక చెడు అలవాటు ఉందంటే వాడిని పిలిచి అట్లా కాదురా ఇదని చెప్పాలి. ఉమ్, వాడు మారపడం అవసరం లేదు, మన బాధ్యతగా మనం చెప్పాలి. ఉమ్, ఈ సమాజం అట్లా తయారైనప్పుడే, ఇలా ఉన్నప్పుడే, ఉమ్, ఒక సిస్టమ్ ఉన్నప్పుడే రేపు ఈ యొక్క వ్యవస్థ అనేది బాగుంటుంది. లేదంటే నాకే టైం దొరకలేదు, నాకే ఉంటుంది, వాడు ఎక్కడ పోతే నాకేంది ఉమ్, అని అయితే ఇట్లా అవుతుంది. ఈ మధ్య చూస్తున్న చాలా మంది యూత్ కూడా, కొంతమంది నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. వాడికి కొంచెం ఏదన్నా పొలిటికల్‌గా తిప్పుకోవాలి, ఎంబడేసుకోవాలంటే వానికి 4 4 కొంచెం వానికి 4 ఫుల్ బాటిల్ పడేసో, ఒక ఉమ్, మందేసో, ఇంత ఓకే. ఇంత వానికి ఒక పార్టీ ఇస్తే, వాడికి కొంచెం అది చేస్తే వాడిని, నేను చాలా మంది చెప్తున్నా, "ఇట్లా చేయకండ్రా, మారుండ్రా" అంటే, "లేదన్నా వీడికి ఇట్లా చేస్తేనే వాడు మనతో ఉంటాడన్న." ఉమ్, వాడికి అట్లా అలవాటయిపోయిందన్నట్టు. అంటే వాడికి తెలుస్తలేదు వీడి లైఫ్‌లో వీడు ఒక మందు బాటిల్‌కో, బిర్యానీ ప్యాకెట్‌కో, లేపోతే వాడిచ్చే ఫోన్ చేసే ఫోన్ రీచార్జ్ చేస్తారు కదా! రీచార్జ్‌కో, వాడిచ్చే ఫోన్‌కో అట్రాక్ట్ అయ్యి మన లైఫ్ మొత్తం వాని దగ్గర తాకట్టు పెడుతుందని ఈ ఎదవలకి అర్థమైతలేదు. ఓకే. సో ఇవన్నీ మారాలే. ఇవన్నీ మారితేనే బావుంటది. ఉమ్, దానికి ఎలా ఉంటదంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఉమ్, గాని, వాళ్ళ గురువులు గాని, వాళ్ళ కుటుంబస్తులు గాని ఎవరైనా గట్టిగా మందలించాలే. ఉమ్, పోనీలే వాడు పోనీలే, బాగుపడతాడులే, మంచిగానే ఉంటాడులే అంటే, ఇలాంటివి అయితాయి. వాడు ఎక్కడి దాకా పోతాడు? అవును. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది? వాడిని ఇప్పుడు ఒకవేళ, ఇక్కడ 2 కారణాలున్నాయి. ఒకవేళ వాడిని వదిలిపెట్టినా గూడా రేపు ఏమైతాడు ఇంకా? ఉమ్, అది అర్థం కాదు. అవును. సో వాడిని వదిలిపెట్టినా గూడా ఇంకో వాళ్ళకి అలవాటయితాడు. మొన్న వాడిని వదిలిపెట్టారు గదా! వానికి ఏమైంది? ఉమ్, మైనర్, చిన్న అబ్బాయి, కుర్రోడు. వానికేమైంది? ఇప్పుడు అవును. మళ్ళా మనకేమైతది? ఇట్లనే ఉంటది. అవును. మీరన్నట్టుగా సోషల్ మీడియా ప్రభావం అయితే డెఫినెట్‌లీ చాలా గట్టిగానే ఉంది. మనం చూస్తున్నాం. వివిధ రకాలుగా. అయితే ఇలాంటి ఈ కేస్‌లో స్పెషల్లీ చూసుకుంటే గనక ఆ అమ్మాయి విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే చాలా అంటే ఎమోషన్స్ అనేటివి బయట కనిపిస్తూ ఉన్నాయి. సో, దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఇంత చాలా అంటే ఇంట్లో ఉంటే గూడా ఎవరింట్లో వాళ్ళుండి తలుపు మూసుకొని ఉంటే గూడా రేపొద్దున ఏమవుతదనేది అది అస్సలు ఎక్స్‌పెక్ట్ చాలా చేయలేని చాలా విషయం ఇది అయిపోయింది. గూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు పాపం ఆ చిన్న అమ్మాయి, ఆడకూతురు ఎక్కడ బయటికెళ్ళలేదు. ఎవరింట్లోకెళ్ళలేదు. ఎవరికేం జేయలేదు. అవును. అమ్మా, నాన్న లేరు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోనికెళ్తే, తమ్ముడు స్కూలుకెళ్తే, తన ఇంట్లో తను గూర్చొని, తన ఇంట్లో తను ఉన్నా గూడా, ఆ ఇంట్లో ఎలాంటి భయంకరం జరిగిందంటే, నేను అదే బాధపడుతున్నా. ఇంకా ఏమైపోతది సమాజం? ఈ వ్యవస్థ అంతా ఎక్కడికెళ్తది? ఏమైతది? దీనికి అసలు ఈ నేర ఘోరాల చరిత్రకు అసలు అడ్డే లేదా? ఆపటి వ్యక్తే లేరా? ఏదో ఒక కాడ ఫుల్ స్టాప్ గావాలి గదా! హ్మ్. అనేదే నా బాధంతా. యాహ్! మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. అనేక రకమైన అనేక రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు వెల్లడించాలే, విన్నవించాలే, ప్రజలకు అందజేయాలే, ప్రజలకు తెలవాలని ఎన్ని చేసినా గూడా ఇంకా ఈ ప్రజలు ఎందుకు మారతలేరు? హ్మ్. సపోర్ట్ చేయాలి గూడా. ప్రతి వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు గానీ, తర్వాత ఈ ప్రజలు గానీ, ఇంకెవరున్నా గూడా మనలాంటి ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి సపోర్ట్ జేయాలె. వీళ్ళంతా ప్రభుత్వానికి సపోర్ట్ జేయాలె. వీళ్ళంతా డిపార్ట్‌మెంట్‌కి సపోర్ట్ జేయాలి. అప్పుడే వాళ్ళు అవును. సమస్య 5 డేస్ అండి. 5 రోజులు, 4 రోజులు ఈ యొక్క అబ్బాయి ఎవరో అర్థం గాక, ఈ 4 బృందాలు, హ్మ్. డిపార్ట్‌మెంట్ వాళ్ళు 4 బృందాలుగా చీల్చిపోయి ఎక్కడ పడితే అక్కడికెళ్ళి ఎంత వర్క్ చేశారంటే అసలు నిజంగా వాళ్ళు గ్రేటు. మన హ్మ్. హైదరాబాద్ పోలీసోళ్ళకి నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలె. వాళ్ళు ఇప్పుడు గాదు, ప్రతి విషయంలో గూడా చాలా నంబర్ వన్ ఉండిపోతాండ్రు. వాళ్ళు చేసిన వర్క్ చాలా డెడికేషన్ వర్కు. ఇంత కష్టపడి తెలుసా ఒక అబ్బాయి కోసం ఒక నిండు ప్రాణాలు తీశారు గదా! నిండు ప్రాణాలు పోయాయి గదా! ఇలాంటి ఇంకా వాడు మిస్ అయితే, ఆ వ్యక్తి మిస్ అయితే ఇంకెన్ని ప్రాణాలు తీస్తారో, ఇంకేం జరుగుతదో, ఇంకేమైతదని వాళ్ళు పట్టుకోనీకి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారండి. అవును. ఎవరినెవరో అవమానించారు. ఎవరినెవరో పట్టుకపోయిళ్ళు. అమాయకులను గూడా, అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటరు. హ్మ్. అనుమానించాల్సొస్తుంది ఆ అనుమానించాల్సొస్తది. టైంలో. తప్పదు అవును. గదా! కరెక్టే. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తా ఉంటరు. హ్మ్. అంటే కాబట్టి వీరందరిని ఫస్టు కుటుంబం, మనకు పిల్లలుంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు? మనం వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు ఏందని ఫస్ట్ వాళ్ళ అమ్మ, నాన్న చర్య తీసుకోవాలి. హ్మ్. అంతే. అయితే ఆ అబ్బాయి విషయంలో గూడా ఒక లెటర్ ఏదో రాసుకున్నాడు. ఆ లెటర్ రాసుకొని వెళ్లి ఇది చేశాడు అంటే అది నమ్మశక్యంగా లేదు అసలు. రాసుకొని ఎవరన్నా పోయి చేస్తారనే వాళ్ళు గూడా ఉన్నారు. సో, దీని గురించి మీరేమంటారు? తప్పకుండా చేయొచ్చు. అంటే హ్మ్. మనకొక ఇవన్నీ మూవీలు చూసి, సినిమాలు చూసి వానికి ఇంకేమన్నా విజన్ అనిపిచ్చో, హ్మ్. నేనేమన్నా మిస్ అయితే కావచ్చు, ఏమైనా లైన్ మిస్ అయితే కావచ్చు, అయితే కావచ్చు అనే విధంగా వాడు అనుకోని విధంగా పర్ఫెక్ట్‌గా రాసుకొని, పర్ఫెక్ట్‌గా స్కెచ్ ప్లాన్‌తోని పోయుండొచ్చు.
అయితది గదా! అవును. అట్లానే ఉంటది. ఇప్పుడు మరీ అంటే ఇప్పుడు ఈ మధ్యల 6థ్ క్లాసు, 7థ్ క్లాసు వాళ్ళకి ఐడెంటిఫై వస్తుంది. ఎట్లా ఓకే. ఏందనేది. అబ్బాయి 10థ్ క్లాస్ అంటారు. 10థ్ క్లాస్ వాళ్ళకంటే మినిమమ్ కాస్త నాలెడ్జ్ ఉంటది. హ్మ్. సరే వయసు కొంచెం తక్కువుండొచ్చు. కానీ కొంచెం ఆ తిరిగే మనుషులను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి కొంచెం అవగాహన వస్తది గదా! ఓకే. ఇప్పుడున్న జనరేషన్‌లల్ల 6థ్, 7థ్, 8థ్ క్లాస్ అబ్బాయిలు గూడా 10థ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కనబడతాంటారు. అట్లాంటి పనులుంటాయి. అసలు వాడి స్టడీకి హ్మ్. ఇప్పుడు చదువుకునే విద్యార్థులైతే వాని చదువుకు, వాని బిహేవియర్‌కు, వాని యాటిట్యూడ్‌కి అసలు సంబంధం లేకుంటాంది. అవును. ఓకే. వాడిని చూస్తే వాడిప్పుడు వాడు అబ్బాయి ఎవడన్నా ఇంత చిన్న అబ్బాయి అంటే వాడు ఆ అబ్బాయి చేసినట్టు వాడు నమ్ముతాడా? కానీ చేసిండు. హ్మ్. అది నిర్ధారణ అయిపోయింది కదా పోలీసు వాళ్ళు. అంటే ఇలాంటి ఇంకా ఘోరాలు ఇంకా చాలా జరుగుతాంటాయండి. ఓకే. వీటిని కాబట్టి వీటిని ఇంకా ఇక్కడే ఫుల్ స్టాప్ చేయాలి. ఇక్కడికే ఎలా చేయాలనేది ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అవును. సో, ఈ కేస్‌కి సంబంధించి మీడియా చాలా రకాలుగా ఇలా జరిగుండొచ్చు, అలా జరిగిండొచ్చు అని చెప్పేసి డైరెక్ట్‌గా వెళ్లి పోర్ట్రే చేసే సీన్స్ అయితే మనం చూసాము. కాకపోతే రాజకీయ నాయకులు ఎవ్వరు దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించలేదు. ఎవ్వరు కూడా దీని గురించి ఇది జరిగింది, గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పి గట్టిగా మాట్లాడినట్టుగా అయితే ఎక్కడ అనిపించలేదు మరి. మీడియాకున్నంత బాధ్యత, మీడియాకున్నంత అంత పట్టుదల వాళ్ళకి లేదు కావచ్చు. హ్మ్. వాళ్ళకేం అవసరం అండి? రాజకీయ నాయకులకు ప్రతి లీడర్‌కి కావాల్సిందేంటిది? మేము వీళ్ళకి చేస్తే మాకేమొస్తది? హ్మ్. మాకు ఇదే ఈ కొంచెం హ్మ్. ఆర్థికంగా లేని వాళ్ళు కాబట్టి ఇదయిపోయింది. కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ వెనకాల పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, వాళ్ళకి వెనకాల ఉంటే అందరూ ఉండే గదా! హ్మ్. ఇది చాలా బాధపడే విషయం. అంటే ఒక్కలంటే ఒక నాయకుడు లీడర్ పోయి మరి ఇట్లా అయిపోయింది. ఒక హైదరాబాద్‌లో ఒక నిండు ప్రాణం పోయిందని చెప్పేసి ఎవరు కనీసం రెస్పాన్స్ కాలేదు. అవును. లోకల్‌లో గూడా ఎవ్వరు అయినట్టుగా అనిపించలేదు ఎవరు మరి. కాలేదు. అవును. అంటే ఎందుకు మరి వాళ్ళ ఇక్కడ వాళ్ళకు సంబంధం లేకనా? లేకపోతే వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ వ్యక్తులు కాకనా? వేరే విలేజ్ నుండి వచ్చారు గదా! హ్మ్. మరి దానికోసమనా? లేదంటే మరి వాళ్ళకి ఆ బ్యాక్‌గ్రౌండ్ లేదనా? ఓకే. ఏదేమైనా గూడా ఒక ప్రాణం అయితే పోయింది గదా! కనీసం మానవ దృక్పథంతోని ఒక్కళ్ళన్నా పోయి స్పందించాలే. హ్మ్. నైతిక విలువలు ఉంటాయి గదా! కొంచెమైనా గూడా. వెళ్లి ఎవరన్నా గూడా ఈ గవర్నమెంట్ గాని, తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళుగా ఇప్పుడు పనికిమాలిన విషయాలల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ అందరూ మాట్లాడతారు గదా! మరి ఈరోజు ఏమైంది? హ్మ్. ఈరోజు ఒక్కసారి గూడా మాట్లాడలేదు. హ్మ్. అందుకనే ఇట్లాంటి వాళ్ళు గూడా కొంచెం మారాలండి. ఇట్లా మారకపోతే వాళ్ళకు ఇన్‌కమ్ వస్తేనే మాకేమైనా బెనిఫిట్ ఉంటేనే, మాకేమైనా లబ్ధి జరుగుతూనే మేము వెళ్తాం అనుకుంటే చాలా రాంగ్ గదా! హ్మ్. అయితే మీరు తెలంగాణ యువత అధ్యక్షుడిగా ఉండి మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కదా! అయితే ఈ అమ్మాయి విషయంలో స్పెషల్లీ ఎవ్వరికైనా ఉండే లాస్ట్ క్వెషన్ ఒకటే. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. సో, మీ తరఫున మీరేం చెప్తారు? ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎన్ని కోట్లిచ్చినా, ఎన్ని లక్షలిచ్చినా ప్రాణమే తిరిగి రాదు. అదే. అంతేగా. వాళ్ళ తల్లి ఆ కడుపు కోసైతే ఎవరికీ ఎంత డబ్బిచ్చినా తీరంది కాదు. సో, కాబట్టి దీనికి ఏదో డబ్బుతోని వెలగట్టాలి, హ్మ్. డబ్బియ్యాలని గాదు. సో, ఎలా అయితే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఎలా అయితే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతో ఆ విధంగా చేస్తే చాలా బావుంటది. ఇంకోటి వీడు గూడా ఇలాంటి వ్యక్తులను గూడా నేను చెప్పొద్దు అంటే ప్రభుత్వాలు చట్టాలు అట్టున్నాయి గానీ, హ్మ్. వానికి తగిన అంటే ఇంకొక్కసారి ఏ అబ్బాయి వాని వయసు అబ్బాయి గూడా ఇలా చర్య చేస్తే నా లైఫ్ మా జీవితాలు గిట్లయితయి అనే విధంగా ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. దీనికి ఇలాంటి ఇప్పుడు ఆమె ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతక్క. అవును. ఆమె ఈ శాఖకే కదా మంత్రి. సుశాఖకి మంత్రి గదా! మరి ఇప్పుడన్నా స్పందించాలి గదా! హ్మ్. ఇప్పుడన్నా మొన్న చనిపోయినప్పుడైతే ఎట్లా రాలేదు. ఇప్పుడన్నా స్పందించాలి గదా ఆమె. ఇలాంటి వాళ్ళు దాన్ని అంటే ఇప్పుడు మనం ఎవ్వరు మాట్లాడినా గూడా వాళ్ళొక కీలక నిర్ణయం తీసుకుంటేనే అది చెల్లుబాటయితది. మనం హ్మ్. ఎన్ని చేసినా కాదు. కాబట్టి వాళ్ళకి కీలక నిర్ణయం తీసుకొని దీనిపైన తగిన చర్య తీసుకోవాలి. తగిన చర్య అబ్బాయి తీసుకొని ఇంకొకసారి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా గట్టి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళతోని ఎలాగైతే విచారణ చేస్తారో విచారణ చేసి మాట్లాడియాలి. అదే విధంగా ఆ అమ్మాయి కూడా సరే భవిష్యత్తు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా పరిస్థితులన ఆ అమ్మాయి కూడా ఆ చిన్నారి కూడా రాబోయే కాలంలో ఇంకెప్పుడు ఇలాంటి చిన్నారుల మీద అగత్యం జరగకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకొని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడమా లేకపోతే ఇంకేమన్నా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇవి ఆగాయి. కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు గట్టి ఆదేశాలు ఇస్తే మట్టుకు ఇదైతది. దానికి సెపరేట్ ఒక ఐపీఎస్‌ను, ఐఏఎస్‌ను విధించాలే. వాళ్ళ తర్వాత వాళ్ళు విచారణ చేస్తా ఉంటారు. వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ లీడర్లు అంటే కొంతమంది గురించి తెలుసు అందరి గురించి. హ్మ్. కాబట్టి ఒక ఐపీఎస్, ఐఏఎస్‌ని ఏసి ఇది గట్టి నిర్ణయం తీసుకొని దాన్ని సీరియస్‌గా వర్క్ చేస్తే తప్ప లేకపోతే చాలా ఇంక ఇది బేసికే ఇంకా. హ్మ్. ఇంకా రాబోయే కాలంలో జరిగేటప్పుడు అనేక రకమైన మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా మన ఊహకు అందని నేరగూరాలు జరుగుతా ఉంటాయి.
ఇది ఇట్లనే వదిలిపెడితే. అవును. ఇది 100% గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, దీన్ని మీ ప్రాంతంలోకి, మీ ఏరియాలోకి ఇట్లాంటి సందర్భాలు ఏమైనా వస్తే మటుకు తీవ్రంగా వాటిని ఖండిస్తూ, మరి వాటిని మీరు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఎలా అయితే భయం ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి భయం చెప్పి బుద్ధి చెప్పాలి. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.